మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారాపల్లిలో పెద్ద చెరువు కట్ట మైసమ్మ బోనాలు కట్ట మైసమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా డప్పు సప్పులతో మేకపోతులతో అమ్మవారికి పెద్ద ఎత్తున మహిళా తల్లులు బోనం సమర్పించడం జరిగింది. కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయం దగ్గరలో నాగదేవత మండపం నిర్మించుకున్నామని, అలాగే గుడి చుట్టూ ఫ్లోరింగ్ చేయించుకున్నామని, ఇలాగే ప్రజలందరూ సహకరిస్తే మా వంతు డెవలప్మెంట్ కోసం మేమందరం కష్టపడతామని తెలియజేశారు. అలాగే మాజీ చైర్మన్ కొండరెడ్డి, సామల సందీప్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అబావతి నరసింహ, సుర్వి శ్రీనివాస్ ఈ యొక్క కార్యక్రమంలో గుడి కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు సోమేష్ గౌడ్, జాయింట్ సెక్రటరీ శాంతి కుమార్, జనరల్ సెక్రటరీ నాగేష్, కోశాధికారి శ్రవణ్ రెడ్డి, అలాగే చుట్టుప్రక్కల కాలనీ వాసులు, పెద్ద ఎత్తున భక్తులు, రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. సంతోషం అనిపించింది ఈసారి మీరు చేసే పూజలకు పట్టుకోలేకపోతున్నా నేను. నాకు ఇట్లనే చేసుకోండి, మీరు ఊరల్లా బాగుంటారు, ఒకరి మీద ఒకరు ఉండద్దు, అందరు కలిసిమెలిసి ఉండాలి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇంట్లో నాకు. ఏం చెప్తున్నాను, మంచి ఆనందంగా ఉంది నాకు, కనుల పండగలకు ఉంది. ఇటువంటి పూజ నేను ఎప్పుడు అందుకోను. ఇట్లా చేసుకోండి కలిసిమెలిసి, ఎవరు పంతాలొద్దు ఏమొద్దు, ఉన్న దాంట్లోనే చేసిన తృప్తి. అంత ఓలా ఇంత ఓలా అని లేదు, ఇంత నాకు పెట్టినా సార్ ఏమంటున్నా. నా మొఖం కలనే ఉంది కదరా, మంచిగా ఉంది. అమ్మా మీ ముందు నాగదేవతను కట్టారు కదా, నాగదేవతను ఈసారి కట్టినావు కానీ చెట్టుకి దారి ఇడ్చకుండా మూసేసినావు ఎందుకు? వదులు, ఆయన కొంచెం సూర్యుడు పడని. మంచిగా ఉంది, మంచిగా చేసినావు, ఇంతకింత చేసుకుంటావు, ఇంకేదల్లా బాగా చేస్తావు. మళ్ళా సారికల్లా ఎవ్వరే గాని నీకు ఇయ్యను చెయ్యను అనకుండా నీకు 10 రూపాయలు కానీ ఇస్తాను, నాకు ఉర్దులో పడతాయి. ఏమంటున్నా అమ్మా, మీ నారపల్లి ప్రజలకు ఏమైనా చెప్తారా? ఎందుక వాళ్ళకు మనకు పెడతావు? ప్రజలకు నారపల్లి ప్రజలకు ఏమైనా చెప్తారా? వాళ్ళకు మనకు ఎందుకు నాన్న, ప్రజలకి ఏమైనా సంతోషమా ఏమన్నా? వాళ్ళు మంచిగానే ఉన్నారు, మీకు కొంచెం వాళ్ళకు కొంచెం అంతే తప్ప అందం మళ్ళా ఇంత దాటిపోతే మీ ప్రేమలకి మళ్ళా అద్దు లేదు. మీరందరు కలిసిమెలిసి ఉంటారు. ఏమంటున్నా? సరే సరే, సంతోషంగా ఉంటే ఆడ బాగానే ఉంది, ఈడ బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మీరేం భయపడకండి. మీరు ఇంత గుడి వరకే, మీరు బయటికి పోతే మీరు అన్నదమ్ములు లెక్క ఉంటారు. ఏమంటున్నా?
శుభాకాంక్షలు. ఈరోజు బోనాల సందర్భంగా ఇది కనివినని ఈ డెవలప్మెంట్ ఈ నూతనంగా ఏర్పడిన వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు. తర్వాత వాళ్ళలో ప్రెసిడెంట్ గారు జరంగన శ్రీనివాస్ గారు, సోమయ్య గారు, సోమేష్ గారు, శాంతకుమార్ గారు, తర్వాత చాలా కష్టపడి పనిచేసి కాలనీకి ఈ కాలనీలో ఇది ఎప్పుడు తిరగని ఒక అమ్మవారి దగ్గర నాగదేవతకు ఒక షెడ్డు కట్టించారు. తర్వాత ఒక పరశురామ్ అనే వ్యక్తి ఆయన ఈ ట్యాంకు కట్టాడు. తర్వాత మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఫ్యూచర్లో మా తరఫున, నా పేరు అంకిరెడ్డి, నేను ఇంతకుముందు కాలనీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ కాలనీలో ఇంతకుముందు కూడా మేము చేశాము. ఇప్పుడు స్వతంత్రం ఇంకా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఉత్సవాల విధంగా ఇక్కడ చాలామంది బోనాలు వెళ్ళడం జరుగుతుంది. అలాగే నూతనంగా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడిన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈసారి నూతన కమిటీ గుడి ఆవరణలో ఉన్నటువంటి అన్ని విధాలుగా అన్ని పరిశుభ్రత కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం కానీ వీళ్ళు ముందు చూసుకోవడం జరిగింది. వాళ్ళు ఇలాగనే ముందు ఇంకా కూడా మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఈసారి చేసిన నూతనంగా చేసేటువంటి నాగదేవతకు సంబంధించి ఒక షెడ్ కట్టడం, అట్లానే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం, అట్లానే ఈసారి కొత్తగా ఏర్పడిన బాడీ మొత్తం మంచిగా రోజు దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నారపల్లి గ్రామ ప్రజలందరికీ సహకారం అందిస్తున్నందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన బాడీ పేర్లు గనగాని శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు సోమేష్ గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి మన శాంతకుమార్ గారు, శ్రావణ్ రెడ్డి గారు, ట్రెజరర్ శ్రావణ్ రెడ్డి గారు, వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈసారి ఇట్లానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, అట్లానే ముందు ఇంకా వీళ్ళు ఈ గుడి డెవలప్మెంట్లో పాల్పంచుకోవాలని కోరుకుంటూ నారపల్లి గ్రామ ప్రజలందరూ వీళ్ళకి సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పెట్టుకున్న వాళ్ళకు కంపల్సరీ అమ్మవారు చూపించి ఆమెకు వాళ్ళ కోరికలు అన్ని అందజేస్తుంది. కాబట్టి అమ్మవారు చాలా సత్యంగాలుతుంది. ఆమె మేము సేవ చేయడానికి 9 సంవత్సరాలు అయింది. నాకు కూడా మంచిగా ఉంటుంది, అందరికి కూడా మంచిగా ఉంది, గ్రామ ప్రజలకు కూడా మంచిగా ఉంది. ఏమన్నా మహిమ చెప్పండి అమ్మవారి కోసం. మహిమలు అంటే అమ్మవారు మొక్కుకుంటే వాళ్ళకు ఎట్లయినా అమ్మవారు కనికరిస్తుంది. కాబట్టి అందరూ దినదిన అభివృద్ధి అయింది. ఈసారి చాలా అభివృద్ధి అయింది. గతంలో ఉన్న కమిటీ కూడా మంచిగా చేసింది. ఇప్పుడు నూతన కమిటీ వచ్చింది. వీళ్ళు అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు శ్రావణ్ గారు, అందరూ చాలా అనుభవం పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. చాలా మంది పరశురామ్ గారు కూడా అడ్వైజర్గా ఉంది. చాలా వాళ్ళందరినీ ఇంకా ఉంది, మంచిగా ప్రోత్సహిస్తుంది. గతంలో అక్కడ ఏం లేకుండా నాగదేవత షెడ్ కూడా వేసేది. అన్నీ చాలా మంచిగా జరుగుతున్నాము. ఇంకా దినదినము ఇంకా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. అందరూ గ్రామ ప్రజలు కూడా మంచిగా ఉండాలి, అమ్మవారికి మంచిగా కూడా ఆ పేరు పొందాలి. ఈ సంవత్సరము నా పేరు సోమేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు నేను. అధ్యక్షులు గారు గనగాని శ్రీనివాస్ గౌడ్, మన శాంతకుమార్ గారు కార్యదర్శి, మన శ్రావణ్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి. ఈ సంవత్సరం మేము ఎన్నుకొని మమ్మల్ని గుడి కోసం డెవలప్మెంట్ కోసం మేము ఈ సంవత్సరము నాగదేవత గుడి కట్టించాము. ఇంకోటి ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించాము. నాలపల్లి పరశురామ్ గారు సార్ డొనేట్ కింద వాటర్ ట్యాంక్ కట్టించారు. కాబట్టి ఇలాగే మాకు అందరూ పెద్దలు అంకిరెడ్డి గారు కూడా మాకు వెళ్ళ సహకారం చేశారు. ఈ సంవత్సరం మన అభావతి నరసింహన్న గారు కూడా మాకు ప్రతిరోజు వచ్చేసి ఏమేమి పనులు చేయాలని కూడా మాకు అందరం చెప్పడం జరిగింది. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తుంటే మేము ఈ గుడిని ఇంకా డెవలప్ చేసి పెద్ద ఎత్తుగా మేము నారపల్లి ప్రజలకు అందిస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాం. సోమేష్ గౌడ్.